మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ మెథడాలజీలో మనకి మొదటి పాఠము గణిత స్వభావం అలాగే చరిత్ర హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇంట్రడక్షన్ అండ్ స్కోప్ కంప్లీట్గా మనకి మెథడాలజీని 4 భాగాలుగా విభజించాలని ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పినాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలని తరచుగా అడుగుతున్నాడు నెంబర్ 1 తెలుసుకోవాలి. ఓల్డ్ పేపర్లన్నీ అనాలిసిస్ చేస్తే ఈ విషయం మనకు అవగాహన అవుతుంది. ఇక రెండవది జ్ఞాపక శక్తికి సంబంధించిన అంశాలు ఏవి అంటే మెథడాలజీలోనే ఏ అంశాలని నాకన్నా మీరు ఎక్కువ కష్టపడాలి, ఏవి కంటతా పెట్టాలి, గ్రంథాలు, రచయితలు, బిరుదులు, నిర్వచనాలు, స్లోగన్స్, ఇవి నేను కష్టపడ్డం కాదు, మీరు కష్టపడాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు తరచుగా అడుగుతున్నాడు, సెకండ్ వన్ జ్ఞాపక శక్తికి సంబంధించిన అంశాలు ఏవి, మూడోది అప్లికేషన్ పార్ట్ ఏది. మెథడాలజీలో ఈ ఉన్నటువంటి మనకి 11 రకాల పాఠ్యాంశాల సిలబస్ ఇచ్చాడు. ఇందులో అప్లికేషన్ పార్ట్ ఏది, లక్ష్యాల్లోంచి ఎంత పార్ట్ని అప్లికేషన్ తీసుకుంటాం, పద్ధతుల్లోంచి ఏవి, టీఎల్ఎం నుంచి ఏది, ఇవాల్యుయేషన్ నుంచి అప్లికేషన్ పార్ట్ ఏది. ఇక నాలుగవది జనరల్ పార్ట్, దట్ మీన్స్ గణిత సంఘము అలాగే ప్రతిభావంతులని మంద అభ్యాసకులకి ఏ విధంగా విద్యాబోధన జరపాలి అనుకున్న 8వ లెసన్ 9వ లెసన్ లాస్ట్ ఉన్నాయి కదా, గణిత సాధారణ అంశాలు అంటే వాటిని. మరి ఈ పాఠం అనేది ఈ 4 భాగాల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి ఇస్తాడు, టెక్స్ట్ బుక్ చూస్తే అదే, క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఇక రెండవది జ్ఞాపక శక్తి, ఇదే కంప్లీట్గా ఈ పాఠం అనేది జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి అంశాలు ఈ పాఠం అంతా కూడా. మరి ఈ పాఠములోని మనం అవగాహన పార్ట్ ఉంది, గణిత లక్షణాలు అనేటువంటివి ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు అప్లికేషన్ పార్ట్ మీకు కనిపిస్తుంది. కంప్లీట్గా మెమరీ పాఠం కాబట్టి ఒక్కసారి నాతో పాటు పలుకుతూ మీరు నేర్చేయాలి. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఈ ఆంగ్ల పదం అనేది ఈ బ్రిటిష్ పదం, ఈ ఇంగ్లీష్ పదం, ఈ ఆంగ్ల పదం అనేది మెంథనైన్ టెక్నీ అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ ఇంగ్లీష్ వర్డ్, మెంథనైన్ టెక్నీ ఇక్కడ వాస్తవంగా ఎన్ సైలెంట్ మ్యాథ్నైన్ పలుకుతాము, కానీ అక్కడ ఎన్ కూడా మళ్ళీ మీరు మర్చిపోతారేమని ఎన్ కలిపేసి పలికేసిన. మెంథనైన్ టెక్నీ అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. మెంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఇవి రావాలి, చాలా సింపుల్. పుస్తకం తీయగానే మొదటి లైన్స్ ఇవే. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది మెంథనైన్ టెక్నీ గ్రీక్ పదం నుంచి వచ్చింది. మెంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. మ్యాథమెటిక్స్ ఏ భాషా పదం, ఆంగ్ల భాషా పదం. ఏ భాష నుంచి వచ్చింది, గ్రీక్ భాష నుంచి వచ్చింది. ఉన్నాయి. మెంథనైన్ అనగా నేర్చుకోవడం, టెక్నీ అనగా కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఆర్ట్ మ్యాథమెటికా అనేటువంటి ఒక లాటిన్ పదము నుండి వచ్చింది. ఇక్కడ ARS అకాడమీలోని ఎస్ అని పడిపోయింది, ఆర్ట్స్ మ్యాథమెటికా అలా ఇక్కడ లేదు నాన్న, ఆర్ట్స్ మ్యాథమెటికా కాదు అది. ఆర్ట్ మ్యాథమెటికా అనేటువంటి ఒక లాటిన్ పదం వచ్చింది. దీని యొక్క అర్థము ఆర్ట్ గణిత కళ దీని అర్థం అనేది ఆర్ట్ మ్యాథమెటిక్ అనేది లాటిన్ పదం. గన్ అనేటువంటి ఒక సంస్కృత పదము నుంచి వచ్చింది. దీని అర్థము లెక్కించడం. చాలా సింపుల్. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది మెంథనైన్ టెక్నీ అనే గ్రీక్ పదం వచ్చింది. మెంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఆర్ట్ మ్యాథమెటికా అనేటువంటి ఒక లాటిన్ నుంచి వచ్చింది. దీని అర్థం గణిత కళ. గన్ అనేటువంటి ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. దీని అర్థమేమో లెక్కించడం. ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉన్న బిట్టు ఎలా ఇస్తాడు. ఆర్ట్ మ్యాథమెటికా అనేది ఏ భాషా పదం, లెక్కించడం అనే అర్థాన్ని ఇచ్చే పదము క్రింది వాటిలో ఒకటి. గన్ సంస్కృత, గన్ పంజాబీ, గన్ ఏదో కేరళ, గన్ అలాగే మలయాళీ ఇలా ఇస్తుంటాడు. గన్ అనేటువంటి సంస్కృత పదం. ఇంకా టఫ్గా ఒక బిట్ అనేది ఎలా ఇస్తాడు చూద్దాం. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మెంథనైన్ టెక్నీ గ్రీక్ పదం వచ్చింది. మెంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఆర్ట్ మ్యాథమెటిక్ అనేటువంటి లాటిన్ పదం వచ్చింది. దీని అర్థం గణిత కళ.
గన్ అనేటువంటి సంస్కృత పదం వచ్చింది. దీని అర్థం లెక్కించడం. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం మ్యాథమెటిక్స్ టెక్ని అనేటువంటి గ్రీక్ పదాలు, అలాగే ఏదో ఆర్ట్ మ్యాథమెటికల్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, గన్ నుంచి వచ్చింది అని ఏదో రాశాను బోర్డు మీద. ఇప్పుడు దాన్ని ఉపయోగించి ఇది ఆన్సర్ చేయండి. క్రింది వారిని జతపరచండి. మెంథోనైన్, గన్, టెక్ని. 1వ నెంబర్ మెంథోనైన్ అట, 2వ నెంబర్ గన్ అట, 3 టెక్ని అట. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం మెంథోనైన్, టెక్ని అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. మెంథోనైన్ అంటే నేర్చుకోవడం, టెక్ని అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి, గన్ అనే సంస్కృత పదం వచ్చింది. గన్ అంటే లెక్కించడం. దట్ మీన్స్ మెంథోనైన్ అంటే నేర్చుకోవడం. 1B ఎక్కడ ఉంది ముందరికి వెళ్ళండి. 1B ఇక్కడ ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. 1B ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. గుడ్. గన్ అంటే లెక్కించడం. 2వది సి ఎక్కడ ఉంచండి, ఇక్కడ ఉంది. 2C అయిపోయినట్టు ఉంది. టెక్ని కళ లేదా సూక్ష్మ పద్ధతి 3A. ఓకే, గుడ్. దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్. సింపుల్గా తెలిసినట్టుగా ఉంది కానీ ఎంత ఇబ్బందికరమైన అంశం చూసారా. చాలా జాగ్రత్తగా వీటిని మనం ఆన్సర్ చేసుకోవాలి. ఆర్ట్ మ్యాథమెటికల్ లాటిన్ నుంచి వచ్చింది. దాని అర్థం గణిత కళ. గణితం యొక్క నిర్వచనాలు అనేటువంటివి మనకి మీ టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్ అసిస్టెంట్ వాల్యూమ్ 1 అనేటువంటి ఆ బుక్లోనే సుమారుగా మన నిర్వచనాలు ఒక 6-7 ఇచ్చున్నాడు. యూనివర్సిటీ ప్రొఫెషనల్ బుక్స్ అనేది చెప్పినాడు కదా, వాటిలో ఒక 4-5 ఉన్నాయి, మన దగ్గర 3 ఉన్నాయి. ఎందుకు నిర్వచనం ఎందుకు పోగొట్టాలి? మనం 15 నేర్చేద్దామా? ఇక్కడ 10 రాసినా ఒక 5 నెక్స్ట్ రాస్తారు. నిర్వచనం అనేది ఎలా నేర్చుకోవాలి? కంప్లీట్గా కంటత పెడతానంటే కుదరదండి. చిన్న వర్డ్తో దాన్ని పట్టేద్దాం. ఫేమస్ నిర్వచనాలు. మొన్న కూడా ఈ జాన్ లాక్ యొక్క నిర్వచనం మీద పెట్టించి మీ రుణం తీర్చుకున్నాడు. అలాగే హెగ్మన్ యొక్క నిర్వచనం ఇచ్చినాడు. అలాగే అరిస్టాటిల్ యొక్క నిర్వచనం కూడా ఇచ్చినాడు. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇది ఓల్డ్ బుక్లో ఉండేవి, ఇవి కొత్త బుక్లోనివి. మరొక 5 రాస్తా. యూనివర్సిటీ ప్రిఫర్డ్ బుక్స్ కూడా ఒక 5 రాద్దాం. కాబట్టి ఇప్పుడు గమనించుకుంటామా, నేను పలుకుతాను చూడండి. ఆత్మ పాస్కల్. దట్స్ ఇట్. ఒకటే మాట, ఆత్మ పాస్కల్. పర్యావసానాల పీర్స్. ఇక్కడ పీర్స్ అన్నాను కదా, పూర్తి పేరు నేర్చుకోండి. బెంజమిన్ పీర్స్ అలా గుర్తుపెట్టుకోండి. మా పనుల బెల్. ఓకే. పరికల్పనల పియరీ. మేరియా పియరీ. బెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్. పరిమాణము అరిస్టాటిల్. నిర్ధారణలు పీర్స్, బెంజమిన్ పీర్స్. రెండు ఇచ్చున్నాడు చూడండి. హేతువాదం లాక్, జాన్ లాక్. నాగరికత హెగ్బెన్. వస్తువుల కళ పాయింకర్. దట్ మీన్స్ హెన్రీ పాయింకర్. ఇప్పుడు ఒరిజినల్ పలుకుదాం. ఈ టెక్నిక్స్ మీకు గుర్తుండాలి. ఎలా గుర్తుపెట్టుకుని చూడండి. ఆత్మ పాస్కల్, పర్యావసనాల పీర్స్, మాపనుల బెల్, పరికల్పనల పియరీ, బెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్, పరిమాణం అరిస్టాటిల్, పరోక్ష మాపనం ఇక్కడ రాయలేదని రాస్తాను ఇంకనో. నిర్ధారణల పీర్స్ ఏమి హేతువాదం లాక్, నాగరికత హెగ్బెన్, వస్తువుల కళ పాయింకర్. పనిలో పని మరొకటి కూడా రాసేస్తాను ఇక్కడే, కొత్తది కదా. పరోక్ష మాపనం కాంటే, ఆగస్టు కాంటే. ఇంకో 4 ఉన్నాయి, రాద్దాంలే. ఒరిజినల్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితము. పాస్కల్. నిజంగా మీరు తెలివైన పిల్లలు అయితే నా నోట్లో నుంచి వచ్చేటప్పుడు పాస్ చేసి నిర్వచనం రాసుకోవాలి. మీరు రాసుకోవాలి పాటికి. మన పీడిఎఫ్లో ఎలాగ ఇస్తాను కాదన్ను, అయినా సరే మీరు రాసుకోవాలి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితము. మొత్తం గణిత నిర్వచనాలు వడబోస్తే ఆత్మ అనే పదము ఒక్క పాస్కల్కే ఉన్నది. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితము. ఆవశ్యక పర్యావసానాలను ఊహించే విజ్ఞానమే గణితము. బెంజమిన్ పీర్స్. ఆవశ్యక పర్యావసానాలను ఊహించే విజ్ఞానమే గణితము. బెంజమిన్ పీర్స్. సంఖ్యలు మాపనుల విజ్ఞానమే గణితం. బెల్. బెల్. పరికల్పిక ఉత్పాదక వ్యవస్థే గణితము. ఎవరు చెప్పినారు ఈ మాటలు? మేరియా పియరీ. పరికల్పిక ఉత్పాదక వ్యవస్థే గణితం. మేరియా పియరీ. బెస్ట్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రము కన్నా మిన్నైనది, గొప్పది, అద్భుతమైనటువంటిది, ప్రదర్శింపదగినది మ్యాథమెటిక్స్. బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రము కన్నా మిన్నైనది, అద్భుతమైనది, గొప్పది, ప్రదర్శింపదగినది గణితము. బెంజమిన్ ఫ్రాంక్లిన్. అందుకే విజ్ఞాన శాస్త్రం కన్నా గొప్ప అన్నగా బెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్.
గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్. పరిమాణం అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్. గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం బెంజమిన్ పీర్స్. గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం బెంజమిన్ పీర్స్. హేతువాదం లాక్. హేతువాదములో మానవ మేధస్సు స్థిరపడే మార్గమే గణితము. జాన్ లాక్ ఇచ్చాడు మొన్న. క్రింది వాటిలో ఒకటి గణితానికి లాక్ చెప్పిన భావన అని ఇచ్చినాడు. హేతువాదములోనే మానవ మేధస్సు స్థిరపడే మార్గమే గణితం. జాన్ లాక్. ఆధునిక నాగరికతకు అద్దము వంటిది గణితము. హెగ్బ్యాన్. చాలా మంది ఇది బ్యాక్ అనుకున్నారు. అమ్మో కొత్త టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చినాడు. ఆధునిక నాగరికత గణితం అర్థం వంటిది. గణితము ఆధునిక నాగరికతకు అర్థం వంటిది. హెగ్బ్యాన్. గణితం అంటే వివిధ వస్తువులని ఒకే పేరుతో సూచించే కళ. కళ కళ హెన్రీ పాయింకర్. గణితం అంటే వివిధ వస్తువులని ఒకే పేరుతో సూచించే కళ. హెన్రీ పాయింకర్. గణితం అంటే పరోక్షమాపనం. కాంటే. గణితం అంటే పరోక్షమాపనం. కాంటే. ఇన్ని నిర్వచనాలు రాసిన 11 మొన్న నిర్వహిస్తారు మనకి. అటువైపు నిర్వచనాలు, ఇటువైపు విద్యావేత్తల పేర్లు ఇచ్చేసి మధ్యలో దాన్ని జతపరచమని చెప్తాడు. సిద్ధంగా ఉండాలి. ఒకసారి నిద్దామా. ఆత్మ పాస్కల్. పర్యవసనాల పీర్స్. మా పనుల బెల్. మా పనుల బెల్. మా పనుల బెల్. చూసి ఎంత మాట. పరికల్పనల పియరీ. బెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్. పరిమాణం అరిస్టాటిల్. పరోక్షమాపనం కాంటే. నిర్ధారణల పీర్స్. హేతువాదం లాక్. నాగరికత హెగ్బన్. వస్తువుల కళ పాయింకర్. పాయింకర్. రైట్. ఇప్పుడు మనం ఒక 11 నిర్వచనాలు నేర్చాం. మిగిలిన 4 కూడా నేర్చేద్దాం. సంతోష గణితం రన్వే. సంతోష గణితం రన్వే. అంతరాలము నిఘంటు. గణితీకరణ వీలర్. పరస్పర సంగతాలు రస్సెల్. రస్సెల్. ఏంటి భాషలు అంటే నేను సంతోషంగా లేనప్పుడు సంతోషాన్ని పొందడానికి గణితము చేస్తాను. ఎవరన్నది మాట? ఆల్ఫ్రెడ్ రెన్వే. నేను సంతోషంగా లేనప్పుడు సంతోషము కోసం గణితం చేస్తాను. ఆల్ఫ్రెడ్ రెన్వే. గణితం అంటే అంతరాలానికి సంబంధించిన అంశము. మ్యాథ్స్ డిక్షనరీ. గణితం అంటే అంతరాలానికి సంబంధించినది. గణితం అంటే గణితీకరణ చేయడం. డేవిడ్ వీలర్. గణితం అంటే గణితీకరణ చేయడం. డేవిడ్ వీలర్. పరస్పర సంగతాలైనటువంటి అంశాల నుంచి అవినాభావంతో ఉన్నటువంటి అంశాలని బయటకు తీయడమే గణితం అట. రస్సెల్. 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 బెర్ట్రాండ్ రస్సెల్. బెర్ట్రాండ్ రస్సెల్. ఇలా మనకి 15 రకాల నిర్వచనాలు ఉన్నాయి. ఇంకా అయిపోలేదు. గణితం మీద సాధారణమైన కొటేషన్లు కూడా ఉన్నాయి మధ్యలో రాత్రి. కానీ మరి ఒక్కసారి 15 మాటలను కూడా మీకు చెప్పినాను. మరొక్కసారి వాటన్నిటిని కూడా చెరిపేసి ఒకసారి మనం చూద్దాం. ఒకసారి పలుకుదాం తెలుస్తుంది మీకు కూడా. రెడీ. కంటిన్యూ. రెడీ. నిర్వచనాల్లోనే మరొకసారి పలికిద్దా. ఏమీ లేదు నా దగ్గర ఇప్పుడు. బోర్డు మీద ఏమీ లేవు. ఆపేసిన. రెడీయా? మళ్ళీ 15 చెప్తాను. నాతో పాటు పలకండి. మీరు అనుకోని పలకండి. ఎవరైనా సరే హెడ్ ఫోన్స్లో విన్న వాళ్ళు కానీ డైరెక్ట్ విన్న వాళ్ళు కానీ నాతో పాటు పలకాలి. అప్పుడే వస్తుంది, లేదంటే రాదు. ఆత్మ పాస్కల్. టైం ఇచ్చిన పలుకు. ఆత్మ పాస్కల్ పలుకు. రైట్. పర్యవసనాల పీర్స్. పర్యవసనాల పీర్స్. మా పనుల బెల్. మా పనుల బెల్. పరికల్పనల పియరీ. బెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్. పరిమాణం అరిస్టాటిల్. పరోక్షమాపనం కాంటే. పరోక్షమాపనం కాంటే. చూసుకుని జాగ్రత్తగా. ఓకే. నిర్ధారణల పీర్స్. వస్తువుల కళ హెన్రీ పాయింకర్. వస్తువుల కళ హెన్రీ పాయింకర్. చూసుకో. నాగరికత హెగ్బెన్. నాగరికత హెగ్బెన్. ఓకే. హేతువాదం లాక్. సంతోషగంతం రెన్వే. సంతోషగంతం రెన్వే. పరస్పర సంగతాలు రస్సెల్. పరస్పర సంగతాలు ఎవరన్నది మాట? రస్సెల్. వస్తువుల కళ పాయింకర్. వస్తువుల కళ పాయింకర్. గణితీకరణ వీలర్. గణితీకరణ వీలర్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్. సంతోషగంతం రెన్వే అయిపోయింది. అంతరాలం నిఘంటు. దట్స్ ఇట్. మరి వీటి మీద మనకి ఏదైనా ఒక చిన్న బిట్ లాంటిది ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తాడు? ఇప్పుడు మనం 15 రకాలైనటువంటి నిర్వచనాలని నేర్చున్నాం. గణితంలో వచ్చేటువంటి నిర్వచనాలు. ఈ రోజు వరకు కూడా మ్యాథమెటిక్స్ అనేటువంటి దాంట్లో నిర్వచనాలు ఇచ్చున్నాడు. ఒక్క నిర్వచనం కూడా ఈ 15 మిస్ అవ్వలేదు కూడా. నిర్వచనం మీద ఎవరికి చూడండి. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాథ్న్ అండ్ టెక్నిక్ గ్రీక్ నుంచి వచ్చింది. మ్యాథ్న్ అంటే నేర్చుకోవడం, టెక్నిక్ అంటే కళ లేదా సూక్ష్మపతి. ఓకే డన్. గన్ అనే సంస్కృతం నుంచి వచ్చింది. గన్ అంటే లెక్కించడం. ఓకే. ఆర్ట్ మ్యాథమెటికా అనేటువంటి ఒక లాటిన్ నుంచి వచ్చింది. దీని అర్థం గణిత కళ. గణిత నిర్వచనాలు 15 నేర్చినారు. మరి ఇప్పుడు ఒక చిన్న విట్టిస్తున్నా. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని ఎవరు పలికారు? గణితం అంటే పరిమాణ శాస్త్రము అన్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ ముగ్గురు చూడండి. జాన్ లాక్,
బెంజమిన్ పియర్సా, అరిస్టాటిలా, కాంటే. మీకు ఈ నిర్వచనాల మీద ఐడియా ఉండాలి. హేతువాదం లాక్ అన్నాను. హేతువాదం లాక్. పర్యావసనాల పేర్స్, నిర్ధారణల పేర్స్ కాదు. సో పరిమాణాల అరిస్టాటిల్. దాట్స్ ఇట్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్. అలాగే పరోక్ష మాపనం కాంటే. గణితాన్ని పరోక్ష మాపనం అని ఎవరన్నారు? కాంటే. సంఖ్యలు మాపనల విజ్ఞానమే గణితము. బెల్ అమ్మ, బెల్. ఎందుకు? కరెక్ట్గా మాపనుల బెల్ అనే పదం వచ్చింది చూస్తారా. సంఖ్యలు మాపనుల విజ్ఞానమే గణితం అని ఎవరన్నారు? బెల్ అన్నాడు. ఇక్కడ బెల్ చూసుకుని ఇక్కడ కొన్ని ఉన్నాయి. మళ్ళీ బెల్ చెప్పినాడు. ఓ 2 రాస్తాను బెల్ అనేటువంటిది. ఓకే, సారీ ఈ మీద మార్చుకుందాం. ఇంకేంటి మరి బేకన్ అని పెట్టిన. ఓకే, బెల్ బెల్. సంఖ్యలు మాపనల విజ్ఞానమే గణితం. ఎవరన్నమాట? బెల్. చూసారా, సంఖ్యలు మాపనల విజ్ఞానమే గణితము. ఫ్రాంక్లిన్ ఏమన్నాడు? బెస్ట్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రము కన్నా మిన్న అయినది, గొప్పది, అద్భుతమైనది, ప్రదర్శింపదగినది గణితం అనేటువంటిది. ఎవరు పలికినారు దీన్ని? బెంజమిన్ ఫ్రాంక్లిన్ పలికినాడు. గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్, పరోక్షమాపనం కాంటే. ఇలా చూసుకోవాలి జాగ్రత్తగాను. నేను సంతోషంగా అయినప్పుడు సంతోషం కోసం గణితాన్ని చేస్తాను. ఎవరన్నారు ఈ మాట? ఆల్ఫ్రెడ్ రెన్వే. గణితం అంటే వివిధ వస్తువులని ఒకే పేరుతో సూచించే కళ. ఎవరన్నారు? హెన్రీ పాయింకర్. గణితం అంటే అంతరాలకు సంబంధించింది. ఎవరన్నారు? గణిత నిఘంటువు. దట్స్ ఇట్. ఈ పావు గంట 20 నిమిషాలు చెప్పిన ఈ మాటల్లోనే గణితం అంటే ఏమిటి, దాని అర్థం చెప్పినాము, మ్యాథమెటిక్స్ పదం గురించి నిర్వచనాలు కూడా నేర్చినాము. మరి ఇప్పుడు గణిత శాస్త్రం అనేది లక్షణాలు ఏ విధంగా